మీరు మీ పూర్ణ హృదయముతో దేవునిని ఆరాధించాలి. పూర్ణ హృదయముతో అనగా మనసంతా ఆ మనసులో ఎక్కడ కూడా దేవునికి మాత్రమే చోటు ఉండాలి కానీ ఇహలోక సంబంధమైన మాటలకు కానీ తలంపులకు కానీ చోటు ఉండకూడని ప్రదేశముతో నీ ఆరాధన దేవుని కొరకు ఉండాలని ప్రభు జ్ఞాపకం. చాలా ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే ఈ పూర్ణ అనే మాట మనలో ఎప్పటికీ కూడా మనము పొందుకోలేకపోతుంటున్నాం. ఆరాధిస్తాం, గణపరుస్తాం, దేవునిని మనము స్తుతిస్తాం, కానీ ఈ పూర్ణ అనే మాటను మనము ముందు కలుపుకోకపోవటం వలన ఈ రోజుల్లో మనము చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే దేవుని సన్నిధిలోకి వస్తున్నాం కానీ మన మనసంతా మన హృదయం అంతా దేవునికి కాక ఇంకా కొన్ని కార్యాలకు మనము చోటిస్తుంటున్నాం. కనుకనే అది పూర్ణ అనే మాటను పరిపూర్ణత చెందుకోకపోవటానికి కారణమైపోతుంది. మన మనసంతా కూడా దేనితో నింపబడినదై ఉండాలి? దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధానములో ఆయన మనకు అనుగ్రహించేది మనం పొందుకునే వాటితో మాత్రమే నింపబడినదిగా ఉండాలి. అది కాక ఇతరులతో మన హృదయము నింపబడి ఉండుట వలన ఈ పూర్ణ హృదయముతో దేవునిని ఇదనాన మనము ఆరాధించలేకపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా,